దేవుని నామమునకు స్తోత్రం. ఈనాటి ధ్యానాంశము జుంటె తేనె దారుల కన్నా మధురమైన మాటలు, క్రీస్తు మాటలు, 2వ భాగం అండి. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన దేవుని యొక్క వాక్యములతోటి, దేవుని యొక్క నోటి మాటతోటి మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, బలమునిచ్చి మరి మనకి ముందడుగు వేయడానికి ఇచ్చిన కొన్ని మాటలకు వేలాది స్తోత్రం అండి. ఈ దినమున దేవుడు మరి ఆయన యొక్క జుంటె తేనె మాధురమైన మాటలు మనకి ఎటువంటి ఆదరణ ఇస్తాయో నేర్చుకోవడానికి సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. మొదటగా క్రీస్తు ఉత్తమత్వం, మాధుర్యము. యెహోవా ఉత్తమముడని రుచి చూచి తెలుసుకొనుడి. కీర్తన గ్రంథం 34:8 ప్రకారం మహోన్నతుడైన మన దేవుడు అతి ఉత్తముడు. సాధారణంగా లోకంలో 3 రకముల వ్యక్తులు తారసపడతారండి. వారే ఉత్తములు, మధ్యములు, అధములు. తనకు ఎట్టి లాభం లేకున్నా, నష్టం కలిగినా సరే ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సుని కాంక్షించి ఇతరుల మేలు కొరకు పాటుపడువాడు ఉత్తముడు. తన మేలు తాను చూసుకుంటూ ఇతరుల మేలు కోరువాడు మధ్యముడు. తనకెట్టి లాభం లేకున్నా ఎల్లప్పుడూ ఇతరులకు కీడు చేయబూనువాడు అధముడు. ఇటివాడు ఇతరుల అభివృద్ధి సహించలేడు. మరి మనము ఏ రకంగా ఉన్నాం, మనల్ని మనం పరిశీలించుకుందామండి. ఉత్తముడైన క్రీస్తు మాధుర్యం రుచి చూసి తెలుసుకొని ఉత్తమత్వముగా ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. అయితే మన దేవుడు ఉత్తముడే కాదు, ఉత్తమోత్తముడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. ఆయన మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు. కీర్తన గ్రంథం 85:12 ఆయన ఉత్తముడును యథార్థపరుడునై ఉన్నాడు. సామెతల గ్రంథం 12:23 ప్రకారం మహాఘనుడు, మహోన్నతుడు, ఆకాశవాసి, పరమండల సింహాసనాసీనుడైన ఆ దైవ కుమారుడు పాపులమైన మన కొరకు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తనని తాను నష్టపరుచుకొని మన పాపశాప భారము శిలువ భరించి తన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ భాగ్యాన్ని, పరలోక వారసత్వంను అనుగ్రహించి ఉన్నాడండి. దాని వలన ఆయనకు ఎట్టి మేలును లేకపోగా మనకు ఇంతటి గొప్ప రక్షణ భాగ్యాన్ని అందించిన ఆయన ఉత్తమ మాధుర్యము చవిచూచి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని అని స్తుతిగానాలు సల్పుదామండి. అట్టి రక్షణలో కొనసాగుటియే మనమ ఉత్తమమైనదిగా ఆకాంక్షించుకోవాలి. రెండవదిగా క్రీస్తువ వాక్యము మాధుర్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని యోహాను సువార్త 1:1 ప్రకారంగా ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1:14 మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. ప్రకటన గ్రంథం 19:1 వాక్యము అను పేరు పెట్టబడి దేవుని యొద్ద నుండి దిగి వచ్చి మన మధ్య నివసించి ఉన్నవాడు మన ప్రభువైన క్రీస్తే కదండి. వాక్య మాధుర్యము అనగా క్రీస్తు యేసు మధురమే. ఆ వాక్య మాధుర్యాన్ని అనగా క్రీస్తు యేసు మాధుర్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో రుచి చూద్దామండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మాధుర్యము, అవి నోటికి తేనెగండ తీపికరముగా ఉన్నది. కీర్తన గ్రంథం 119:103 ఆయన నియమించిన ధర్మశాస్త్రం తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. కీర్తన గ్రంథం 19:10 ప్రకారం ఆ వాక్యం శ్రమ కొలిమి నుండి విడుదలనిచ్చును, అది ప్రాణంను తెప్పరిల్ల చేయును, అనగా అధిక బలము కలిగించును. సాధారణంగా తేనె శరీరమునకు బలమును, తేజస్సును, ఆరోగ్యమును కలుగు చేస్తుంది. ఇది ఔషధ కారకం కూడా. తేనె రుచి చూచి ఇష్టపడని వారెవరూ ఉండరు. ప్రతి ఉదయాన గ్లాసుడు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల తేనె కలుపుకొని త్రాగడి ఎంతో ఆరోగ్యవంతులు మరి ఉన్నారండి. అటువంటి వారు తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటే మధురమైన వాక్యము సేవించడము ఎంతో ఆవశ్యకము. అందుకనే దావీదు భక్తుడు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పారండి. అతడు అలా ధ్యానించినచో నీటి కాలువల ఎవరన్నో నాటబడి ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండునన్నాడు. అంతేకాక ఆయన వాక్యము మేలిమి బంగారం కంటే కోరదగినది ఉన్నది. పాదములకు రక్షణ దీపమై అజ్ఞాన పరిస్థితిలో తిమిరాన్ని పారద్రోలి క్రీస్తుని విజ్ఞానాన్ని అందిస్తుంది. పద్మాసు దీపానం ప్రభు దర్శనం గావించి పరమభక్తుడు యోహాను భుజించిన గ్రంథము, యెహెజ్కేలు భక్షించిన గ్రంథము ఎంతో మధురంగా తేనె వలె తీయగా ఉన్నాయట. ఇట్టి మాధుర్యమైన క్రీస్తు వాక్య మాధుర్యము ఆస్వాదించి అనుదినము పఠించుదామండి, ఇతరులకు ప్రకటించుదాము. ఆమేన్.